హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో ఈరోజు నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ నూతన సంవత్సరంలో మీరు చాలామంది కొత్త కొత్త ఐడియాస్తోనైతే వస్తుంటారు కదా. సో కొత్తగా ఎవరైనా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఇయర్లో బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోండి. నేను వచ్చేసి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. సో ఏ విధంగా కట్ చేసుకుందామో చూద్దామా, రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి కొలత బ్లౌజ్. కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మన కాటన్ లైనింగ్. కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా టైట్గా కనిపిస్తుంది చూడండి, దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ అనేది ఎప్పుడు కూడా క్లాత్ మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్, ఆ తర్వాత పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఫస్ట్ మనం బ్లౌజ్ కటింగ్లో వెనకాల భాగం కట్ చేసుకుంటాం. వెనకాల భాగంలో ఇక్కడ కింద ఖర్చు కోసం వచ్చేసి మనం పావించి అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి. క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఇక్కడ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా స్టిచ్ చేసినట్టు, ఇక్కడ వరకు పొడుగు అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ ½ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే, ఇది భుజం కదా, మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి భుజం దగ్గర కుట్టు వేసినప్పుడు ½ ఇంచ్ అనేది లోపలికి అవుతుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మన నడుము కొలత. నడుము కొలత తీసేసుకునేటప్పుడు కింద హుక్స్ కింద కాజా ఉంటుంది చూడండి, ఇవి రెండు పెట్టేసేయండి. పెట్టేసి ఇలా టైట్గా పట్టేసుకోండి. టైట్గా పట్టేసుకున్నప్పుడు ముందుది వెనకాలది సమానం ఉంది కదా, మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇప్పుడు ఈ నడుము కొలత ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. 1 ఇంచ్ అంటే ఇంత. ఎందుకోసము అంటే మనం వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, ఈ డాట్స్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ అనేది లోపలికి అవుతుంది, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేసేయండి. కింద హుక్స్ కింద కాజా తీసేసి ఇప్పుడు కేవలం సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి. ఇదిగోండి ఈ సైడ్ జాయింట్ దగ్గర పట్టేసుకొని ఇప్పుడు కేవలం కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి వెనకాల పట్టి. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక ½ పైకి తీసేసుకుంటున్నా. ఈ ½ ఎందుకు పైకి తీసేసుకోవాలి అని అంటే, ½ వచ్చేసి మనకి ఇక్కడ పైపింగ్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వడ్డీగానే వదిలేయం కదా, పోగులు పోకుండా ఉండాలంటే మళ్ళీ కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు కోసం ఇక్కడ ½ ఇక్కడ మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని కొలతలు తీసుకున్నాం, పొడుగు, నడుము, గల్ల యొక్క కింది భాగం. అదేవిధంగా చంక యొక్క కింది భాగం కూడా చూడండి. చంక కింది భాగం చేతులు జాయిన్ చేసిన భాగం దగ్గర నుండి కింది వరకు ఇదిగోండి ఈ ప్లేస్లో పెట్టేసుకొని చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం, ఈ ప్లేస్లో జాయిన్ చేసేసినాం. దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసుకుంటున్నా. ఎందుకు, ఈ చేతులు ఈ బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు మధ్యలో ఒక ½ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా, ఇదిగోండి ఖర్చు అనేది ఇక్కడ ఖర్చు అనేది లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ ½ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకే, ఇది మన చంక యొక్క కింది భాగంలో పొడుగు. ఇది కూడా ఒక్కసారి నేను మళ్ళీ ఇంకొక క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ పొడుగు, నడుము 2వ పాయింట్, గల్ల యొక్క కింది భాగం 3వ పాయింట్, నెక్స్ట్ ఇదిగోండి ఈ పొడుగు 4 పాయింట్లు వచ్చేసినాయి. ఇప్పుడు మనం గోల్చుకోవాల్సింది ఏంటి అంటే చెస్ట్ కొలత. చెస్ట్ కొలత ఎక్కడి నుండి ఎక్కడ గోల్చుకోవాలి అంటే, ఈ చేతు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఈ చేతు జాయిన్ చేసిన కింది భాగం దగ్గరికి. సో ఇలా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ ప్లేస్లో ఇట్లా గుంజినట్టు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనం ఫ్రంట్ పార్ట్లో తీసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి అంటే, చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. అది కూడా ఈ పాయింట్ దగ్గర తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఓకే, ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. స్ట్రైట్గా పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి మరి అంటే, ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ నెక్ మనకు బయటికి కనిపిస్తాయి కదా, బయటికి కనబడకుండా దాన్ని లోపలికి ప్రెస్ చేయండి. లోపలికి ప్రెస్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ కింద స్ట్రైట్గా పెట్టేసుకోండి. స్ట్రైట్గా పెట్టేసుకొని ఇక్కడ చేతు కానీ ఏదైనా బరువు కానీ పెట్టేసుకోండి. బరువు పెట్టేసుకొని ఇక్కడ పైన భుజం ఉంది కదా, ఈ భుజంని స్ట్రైట్గా ఇట్లా లాగి పట్టేసుకోండి. ఓకే, ఇలా స్ట్రైట్గా లాగి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ విధంగా ఉందో
ఇప్పుడు నార్మల్గా వదిలేస్తే షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడ బరువు పెట్టి ఇలా గుంజి పట్టుకున్నాం అనుకోండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని పక్క నుండే రౌండ్గా మార్క్ చేసేసుకోండి. అందరికంటే కొత్త వాళ్ళు ఈ విధంగా నేర్చుకోండి. ఓకే, కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు ఏ విధంగా నేర్చుకోవాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి స్టిచ్ చేస్తాం. ఇక్కడ వరకు కట్ చేసి స్టిచ్ చేసరికి ఏమవుతుంది, ఇక్కడ వరకు వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి నెక్ అనేది వెడల్పు అవుతుంది. కస్టమర్ ఏమంటారు, కస్టమర్ కానీ మనం ఇదివరకు గుట్టించుకున్న బ్లౌజులు కానీ గల్లెక్కువైంది అంటాం కదా, అలాంటి ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇది ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో దీనికంటే లోపలికి ఒక పావించు, ఇదిగోండి పావించు అంటే ఇంత లోపలికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి వరకు కట్ చేసుకొని స్టిచ్ చేసేసరికి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి కొలత బ్లౌజ్ యొక్క నెక్ మనం మార్కింగ్ చేసిన నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, షోల్డర్. ఇప్పుడు షోల్డర్ కోసం ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది చూడండి, ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని షోల్డర్ కుట్టు మీకు కనబడుతుందా, ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇదిగోండి ఇది షోల్డర్ కుట్టు. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా అంటే సేమ్ ఈ భుజానికి మళ్ళీ మనం చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇలా లైన్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇట్ సైడ్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసినప్పుడు ఈ కార్నర్ ఉంటుంది కదా, కార్నర్ దగ్గర ఇలా తీసేసుకొని ఇది 1 ఇంచ్ అని చెప్పినాను కదా, ఇక్కడ 1.5 ఇంచ్ తీసేసుకోండి. నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. నెక్ డీప్ అనేది తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే, మార్కింగ్ చేసినాం కదా, ఇది కరెక్టే అని వదిలేస్తామా, వదిలేయద్దు. మరి ఏం చేయాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతోని చెక్ చేసేసుకోవాలి. అదే విధంగా అంటే చూడండి, ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్, ఎప్పుడు కూడా చంక కొలత అనేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చెక్ చేసేసుకోవాలి. ఈ కుట్టు ఉంది కదా, భుజం కుట్టు తీసుకొచ్చి ఈ కింది లైన్ పైన పెట్టేసుకోండి. కింది లైన్ పైన పెట్టేసి ఈ ఖర్చులతోని కొలుచుకుందాం. ఇదిగోండి ఇక్కడే కదా మనం కట్ చేసేది, అందుకోసం ఈ ఖర్చుతోని కొలిచేసేయండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసిందా, మనం ఇదిగోండి కుట్టు అనేది, ఈ కుట్టు అనేది మనకి ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో అలాంటప్పుడు ఏంటి, ఈ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో కొత్త వాళ్ళైతే ఈ విధంగా కట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నేను చెప్తాను చూడండి, ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు అయితే రావు. అదేవిధంగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ లైన్ తీసుకొని ఇలా స్ట్రైట్గా తీసుకుంటారు. సో స్ట్రైట్గా తీసుకుంటే ఏమవుతుంది, ఇలా స్ట్రైట్గా తీసుకుంటే ఇక్కడ చెస్ట్ కొలత అనేది సరిపోదు. 100లో 99 మంది ఇదే తప్పు చేస్తారు, చాలామంది బ్లౌజులు కుదరట్లేదు అనేవాళ్ళు. సో ఈ మిస్టేక్ అయితే రావద్దు. ఇక్కడున్న చెస్ట్ కొలత ఇక్కడున్న నడుము కొలతకి మార్క్ చేసుకునేటప్పుడు క్రాస్ ఉంటే క్రాస్, స్ట్రైట్ ఉంటే స్ట్రైట్ తీసుకోండి, అంతే. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు బ్లౌజ్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి, భుజాలు జారుతాయి. సో భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ తీసేసుకోండి. అదేవిధంగా వెనకాల భాగంలో మనం డాట్ స్టిచ్ చేసుకోవాలి. భుజంకి స్ట్రైట్గా డాట్ స్టిచ్ చేసుకొని దీని యొక్క పొడి ఎంత అనేది తీసుకోండి, 3, 3.5, 4 ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది ఇక్కడ లెవ్వకుండా పట్టేసినట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇటు క్రాస్లో మార్క్ చేసేసుకోవాలి. ఈ క్రాస్లో ఎందుకు మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ మనం క్రాస్లో తీసుకోలేదనుకోండి, ఇక్కడ సన్న సన్న ముడతలు వచ్చేస్తాయి. సన్న ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి డౌన్ అవుతాయి. ఆ ప్రాబ్లం కూడా కావద్దు అనుకుంటే మనం ఖచ్చితంగా ఇలా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్లో లేని పాయింట్స్ ఏం చెప్పినాను, ఒకటి ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, ఇక్కడ క్రాస్ తీసుకోవాలి, డాట్ అనేది ఆటోమేటిక్గా ఉండిపోతాయి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యాస్టీస్గా బ్యాక్ పార్ట్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం. ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఇది నేను వీడియో కోసం చెప్పట్లేదు, బ్లౌజ్ పీస్లో కరెక్ట్గా వెళ్ళాలి అంటే చెప్తున్నాను. లేదనుకోండి ఫస్ట్ హ్యాండ్స్, ఆ తర్వాత వెనకాల భాగం, ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమైనా అతుకులు పడితే ఫ్రంట్ పార్ట్లో వేసేసుకుంటే అయిపోతుంది కదా, అందుకోసం చెప్పినాను. ఓకే, సో ఇప్పుడు ఇది వెనకాల భాగం అవునా. నెక్స్ట్ ఇటు ఆపోజిట్ సైడ్ ఉంటుంది చూడండి, ఈ ఆపోజిట్ సైడ్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఉందా క్లాత్, దీన్ని మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకుందాం. డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనకి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. నేను క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేయకుండా ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకు అనేది నేను మార్కింగ్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకోసం అంటే
మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ వచ్చింది. అప్పుడు మనం బార్డర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, 1/2 ఇంచ్తోని లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటాం, లేదు అంటే పైపింగ్ వేసేసుకున్నా ఫోల్డ్ చేస్తాం. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు చూడండి. ఇక్కడ హ్యాండ్స్ యొక్క పొడుగు తీసేసుకునేటప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు. ఇదిగోండి, ఇది వెనకాల భాగం, ఇటు సైడ్ తీసుకోండి. భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టుకి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఈ డాట్ దగ్గర ఇక్కడ నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడి వరకు ఉంది. సో దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా, అర్థమవుతుంది కదా. 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టినా, ఇది కుట్టు కోసం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్. ఇదిగోండి, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ 2 పాయింట్లు తీసుకున్నాం. అదేవిధంగా ఈ చంక యొక్క పొడుగు ఉంది కదా, ఈ చంక పొడుగు కూడా మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇక్కడ కూడా కుట్టు కోసం తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి, ఇక్కడ ఒక లైన్. ఇవి 3 ఎక్కడి నుండి వచ్చినాయో మీకు అయితే అర్థమైంది కదా. 1 2 3 క్లియర్. 1 2 3. ఎందుకు మళ్ళీ చెప్తున్నా అంటే 4th పాయింట్ చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో 4th పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఈ పాయింట్ దగ్గర నుండి చంక కొలత మార్క్ చేసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి పట్టుకోవద్దు, ఇక్కడ నుండి ఇక్కడికి పట్టుకోవద్దు. ఎలా అంటే ఇక్కడ నుండి దీనికి స్ట్రైట్గా, ఇదిగోండి ఈ పాయింట్కి స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నది వచ్చేసి ఈ లైన్ పైన మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి 3rd లైన్ పైన 4th పాయింట్ అనేది మార్క్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ లాగా రావాలి. కర్వ్ లాగా రావడానికి ఇక్కడ 2 ఇంచులు తీసేసుకొని కిందికి ఒక 1/2 ఇంచు డౌన్ చేయండి. ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా, స్ట్రైట్ ఉన్నదాన్ని రౌండ్ చేసేసేయండి. ఇదిగోండి స్ట్రైట్ ఉన్న లైన్ని కొంచెం రౌండ్ చేసినాం. ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత దీనికి మనకి హ్యాండ్స్ యొక్క లోతు తీయాలి. హ్యాండ్ యొక్క లోతు ఏ విధంగా తీయాలి అని అంటే టేప్ అయితే ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇది ఎంత పొడుగుందో తెలుసుకోవాలి. ఇది ఎంత పొడుగుంది, దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ 2 ఇంచుల పాయింట్ ఇక్కడ వరకు మాత్రమే తీయాలి. ఇదిగోండి ఇలా లోతు తీసుకోవాలి. ఇదేంటి మీరేం చెప్తారు, న్యూ ఇయర్ నేర్చుకోమని అంటున్నారు, మీరు ఏదో చెప్తున్నారు అని అంటారా? సో నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే ఒక సైడ్ లోపలికి తీసుకోవాలి. ఇటు సైడ్ మాత్రం నార్మల్ ఇలానే ఉండాలి. ఇటు సైడ్ లోతు తీయాలి. ఈ లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి. లోతు తీయండి బ్యాక్ సైడ్లో స్టిచ్ చేయాలి. ఎందుకోసము అంటే ఇప్పుడు మనం వర్క్ చేసుకున్నా, లేదంటే మన చేతిలో మొబైల్ పట్టుకున్నా, మన హ్యాండ్స్ అనేవి ఇట్లా ముందుకున్నాయి, అవునా? సో ముందుకున్నప్పుడు ఏమవుతుంది, చంక దగ్గర ముడతలు వస్తాయి. ఆ చంక దగ్గర ముడతలు రావద్దు అని అనుకుంటే ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీయాలి, బ్యాక్ పార్ట్లో మాత్రం తీయద్దు. అదేవిధంగా ఇక్కడ క్లాత్ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫోల్డ్ చేసినాం అనుకోండి, ఇక్కడ అతుకులు అనేవి మనకి 4 సైడ్లో పడతాయి. కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు అతుకులు అనేవి కేవలం 2 సైడ్లో మాత్రమే పడతాయి. అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం. క్లియరా? ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే, ఇంతకుముందు వెనకాల భాగం ఎక్కడ కట్ చేసేసుకున్నాం, ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం, అవునా? ఇప్పుడు ఈ వెనకాల భాగం కట్ చేసేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది ఎక్కడుంది, నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. దీన్ని ఇలా తిప్పేస్తున్నాను చూడండి. ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది. ఆపోజిట్లో ఉన్న బొద్దు పార్ట్ మన సైడ్కి వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ 100లో 99 మంది కుట్టించుకునేది క్రాస్ కట్ కాబట్టి నేను మీకు ఈరోజు క్రాస్ కట్ చెప్తాను. సో క్రాస్ కట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ తీసుకొచ్చి ఈ బొద్దుపాటు దగ్గర పెట్టేసుకోండి. నెక్ తీసుకొచ్చి బొద్దుపాటు దగ్గర పెట్టి ఇలా క్రాస్లో పెట్టేసుకోండి. దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఓకే, ఇదిగోండి. సో మరి ఇక్కడ కింద కట్ అయిపోతుంది కదా అంటే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ బెల్ట్ వస్తుంది కదా. అదేవిధంగా ఇక్కడ కట్ అవుతుంది కదా అంటే ఇది మొత్తం నెక్కే కదా, నెక్ కట్ చేసేసుకుంటాం కదా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏం అటాచ్ అయితే పడతలేవు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం చూడండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్, చంక కొలత ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం నెక్ మార్క్ చేసేసుకుందాం. అదేంటక్క ఇంతకుముందే మార్క్ చేసేసుకున్నాం కదా అంటే అది వెనకాల నెక్. అవునా, ముందుది వెనకాలది సేమ్ ఉంటుందా? ఉండదు కదా. సో అందుకోసం ఇగోండి భుజం దగ్గరికి తీసేసుకొని ఫ్రంట్ నెక్ తీసేసుకునేటప్పుడు హుక్స్ పార్టీ సైడ్ తీసుకున్నా. ఎట్ సైడ్ అయినా తీసేసుకోవచ్చు, కానీ డిఫరెన్సెస్ అయితే తెలిసి ఉండాలి. సో ఇప్పుడు హుక్స్ పట్టి తీసేసుకున్నప్పుడు ఇలా పట్టి గుంజండి. ఏమైంది ఇక్కడ మనకి షేపు ఏదో వీ షేప్ వచ్చింది. మనందరం ఏం వేసుకుంటాం, ఎక్కువ యూ షేప్ వేసుకుంటాం. సో రౌండ్ షేప్ వేసేసుకుంటాం. అందుకోసం ఇదిగోండి ఇలా కొంచెం రౌండ్గా పెట్టేసుకోండి. రౌండ్గా పెట్టేసుకున్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుందో, ఎక్కడి వరకు వచ్చేసింది ఇప్పుడు ఇది ఇక్కడి వరకు వచ్చేసింది. దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి. ఈ పావించు ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం. ఇప్పుడు ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి పైకి ఒక 1.5 ఇంచ్ తీసేసుకొని ఇటు సైడ్కి ఒక పావించ్ ఎక్కువ తీసుకోవాలి. లేదు నాకు ఈ విధంగా కష్టమవుతుంది అని అనుకుంటే ఇంతకుముందు నేను బ్యాక్ సైడ్ నెక్ ఏ విధంగా చెప్పినా అదే విధంగా ఫ్రంట్ సైడ్ నెక్ కూడా మీరు మార్క్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నా. ఫ్రంట్ నెక్ అయిపోయింది. అవునా, నెక్స్ట్ నెక్ యొక్క కింది భాగం హుక్స్ కాజా పట్టి పొడుగు ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడి వరకు తీసుకోవాలా? కాదు, ఈ ఫ్రంట్ పార్ట్లో పైన పార్ట్ కింద పార్ట్ అనేవి రెండు ఉంటాయి. ఇదేమో చెస్ట్ పార్ట్, ఇదేమో షే బెల్ట్ పార్ట్. ఈ షే బెల్ట్ వదిలేసి పైన ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కుట్టు అనేది షే బెల్ట్ అనేది ఎక్కడ జాయిన్ చేసినాం, ఈ ప్లేస్లో షే బెల్ట్ అనేది జాయిన్ చేసినాం. ఓకే, ఇదిగోండి పావించి వదిలేసేయండి కుట్టు కోసం. ఇప్పుడు ఈ షే బెల్ట్ ఎక్కడ వరకు జాయిన్ చేసినామో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నానంటే మధ్యలో మనం డాట్ స్టిచ్ చేస్తాం. డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అదేవిధంగా ఈ పైన భాగం కుట్టినప్పుడు పైన భాగానికి ఈ కింది పార్ట్ కుట్టినప్పుడు 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాం. సేమ్ అదేవిధంగా చంక యొక్క కింది భాగం పొడుగు. చంక యొక్క కింది భాగం పొడుగు చూడండి ఎక్కడ వరకు తీసుకోవాలి. అబ్బా ఇది దారుణంగా కుట్టు పెట్టినరు. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే తీసేసుకోండి. పైనుండి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకున్నాను. దానికంటే ఒక 1/2 ఇంచ్ మాత్రం కిందికి ఎక్స్ట్రా తీసేసుకున్నా. ఎందుకోసము అంటే మిడిల్లో డాట్ ఉందా? లేదు, కేవలం ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ మాత్రమే లోపలికి అవుతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. కొన్ని బ్లౌజ్లకి ఇక్కడ కూడా డాట్ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ ఎలా అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ చంక ఇంతకుముందు వెనకాల భాగంకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా. కానీ ఇంతకుముందు నేను హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఏం చెప్పిన, ఫ్రంట్ పార్ట్ యొక్క హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కూడా మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఇదిగోండి ఇలా 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా లోతు అయితే తీసేస్తున్నా. ఇది ఎందుకోసము అంటే మీ అందరికీ తెలుసు, ఇంతకుముందే చెప్పినాను, మనకి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ ముందుకుంటాయి కాబట్టి వర్క్ చేసుకునేటప్పుడు ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రావద్దు అనుకుంటే ఇలా లోతు తీసుకోవాలి. క్లియర్గా చెప్తా చూడండి. నెక్ యొక్క కింద భాగం ఎంత పొడుగుంది, చంక యొక్క కింది భాగంలో ఎంత పొడుగుంది అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంకొక 2 పాయింట్స్ చెప్తా, అవి మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా క్లియర్గా వినడానికి ట్రై చేయండి. అదేంటి అంటే భుజం దగ్గర నుండి దీని యొక్క పొడుగు కావాలి కదా. దీని యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం ఉంది, భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఉంటుంది చూడండి, ఈ డాట్ వరకు పొడుగు అనేది తీసేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా డాట్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఇదిగోండి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ భుజం మధ్యలో పట్టేసుకోండి. భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా కింద డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు తీసేసుకోండి. అక్కడి వరకు తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇదేంటి ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. క్లియర్ అయిందా? ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ డాట్ అనేది హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది తెలవాలి. ఇదిగోండి ఈ డాట్ అనేది హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది అనేది తెలవాలి. ఇదే మన బ్లౌజ్కి మెయిన్ డాట్, మెయిన్ పాయింట్. ఇదిగోండి ఇక్కడ పట్టేసుకొని స్ట్రైట్గా పట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి కుట్టు కోసం. కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసి డాట్ ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు డాట్ ఉంది. డాట్ యొక్క వెడల్పు ఎంత ఉంది, ఇటు ఎంత ఉందో ఇటు కూడా అంతే తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు ఈ విధంగా కలిపేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్, కింద షేప్ బెల్ట్ ఉంటుంది. క్లియరా? చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పిన. ఏంటి, నెక్ కింద చంక పొడుగు అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడుగు, ఈ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉంది అని తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొలత బ్లౌజ్లో లేని పాయింట్ చెప్తాను చూడండి. హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అనేవాళ్ళు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని నెక్ దగ్గర నుండి ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్
ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి మిడిల్లో. ఇప్పుడు ఈ డాట్ యొక్క పొడి ఎంత ఉండాలి అంటే 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. సో ఈ ఒక్క డాట్ కుదిరితే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదురుతుంది. అందుకే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని కట్ చేసేసుకున్నాం, అవునా? సో అదేవిధంగా సెకండ్ డాట్. ఇప్పుడు ఇది ఎంత ఉందో కరెక్ట్గా తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనకి మిడిల్లో సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే తీసేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, ఇవి 2 డాట్స్ అయిపోయినాయి. ఇవి 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో తీసేసుకొని ఇక్కడ థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. దీని యొక్క సైడ్కి కూడా సేమ్ ఇదే విధంగా పావు ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 4th డాట్ కావాలి అంటే వేసేసుకోండి, లేదు అంటే వదిలేసేసేయండి. ఈ బ్లౌజ్కి అయితే మనకి 4th డాట్ లేదు కదా, వదిలేసేసేయండి. ఇదిగోండి, కావాలనుకుంటే ఇక్కడ 4th డాట్. సో ఈ విధంగా తీసేసుకుంటే మీకు ఫ్రంట్లో షేప్ అనేది రౌండ్గా వస్తుంది. షార్ప్గా రావాలి అనుకునే వాళ్ళు ఇవి కొంచెం దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి. క్లియరా? సో ఇది యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పైన పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం చూడండి, ఇది క్రాస్లో కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా క్రాస్ అంటే కాదు, ఇది స్ట్రైట్గా తీసేసుకోండి. స్ట్రైట్ తీసేసుకొని ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఇది కట్ చేయడానికి తీసేసుకొని దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా మనకి పైన సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, లోపల సైడ్ లైనింగ్ ఉండాలి. సో అందుకోసం ఇవి 2 జాయింట్స్ వేసినప్పుడు ఇక్కడ లోపలికి 1/2 ఇంచ్ క్లాత్ పోతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసిన, ఇది ఏంటి అంటే హుక్స్ కాజా పట్టీ సైడ్. ఇప్పుడు దీని యొక్క పొడుగు చూడండి, ఇక్కడ నుండి ఈ డాట్ ఎక్కడి వరకు స్టిచ్ చేసినాం, ఇక్కడ వరకు మార్క్ చేసినాం. ఈ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు ఉంది, హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు ఎంత ఉందో తీసేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. ఇది ఇక్కడ వరకు ఉంది. అదేవిధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు దీని యొక్క మార్కింగ్ ఎక్కడి వరకు ఉందో తీసేసుకోండి. నెక్స్ట్ ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ప్లేస్లో ఇది ఎంత ఉంది అనేది తీసుకోవాలి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ షేప్ బెల్ట్. ఏ సైజు వాళ్ళకైనా కొలత బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు ఇదే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. అంతేకాకుండా మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ అని కనబడుతుంది చూడండి, అందులో ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మీకు కింద లింక్ యాడ్ చేస్తా, స్టిచ్చింగ్ వీడియో చూసుకుంటూ ట్రై చేయండి. మీకు మిషనే ఉండాల్సిన అవసరం లేదు, స్టార్టింగ్లో చేయితోని కూడా కుట్టేసుకోవచ్చు. ఓకే, ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసేసి సేమ్ యాస్టీస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసినాను, ఒకసారి చూడండి.